నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. P4 చంద్రబాబు నాయుడు గారి యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది పేదవాళ్ళ కోసం పెట్టే ప్రాజెక్టు. మనసున్న మహారాజులు ఎవరైనా సరే పేదవాళ్ళను దత్తత తీసుకొని వాళ్ళని చదివించుకోవడం కానీ వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయడం ఇది ఈ P4 యొక్క ముఖ్య ఉద్దేశం. దీంట్లో మన చంద్రబాబు నాయుడు గారు మానవత్వంతో పనిచేద్దాం, పేదవారిని కూడా అమలు చేద్దాం, పేదవారిని దగ్గరికి తీసుకోండి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క P4 విధానం అండి. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏది తీసుకున్నా కూడా పేద ప్రజలకు చూడండి చాలా మానవత్వంతో ఆలోచిస్తాడు. ఎందుకంటే చాలా జనాలలో కూడా ఈ P4 విధానాన్ని తీసుకొని చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఎందుకంటే ఇది మనసుంటే సాధ్యమే. ఏదంటే డబ్బులున్న వాళ్ళు వాళ్ళ గ్రామాల్లో కావచ్చు, మండలాల్లో కావచ్చు, జిల్లాల్లో కావచ్చు, పేదవారిని దత్తత తీసుకొని వాళ్ళ కుటుంబంలో ఉండే పిల్లలను చదివించడం, వాళ్ళకు ఆర్థిక సహాయం చేయడం, ఉద్యోగ దాంట్లో సహకరించడం. కొందరు పిల్లలు మంచి మార్కులతో పాస్ అవుతారు, మెడిసిన్స్ చదువుకోవడానికి డబ్బులు ఉండవు, అలాంటి వారికి సహాయం చేయడం. ఐఏఎస్ ఐపీఎస్లు సెలెక్ట్ అయిన పిల్లలు ఉంటే వాళ్ళు కోచింగ్లు ఇప్పివ్వడం, ట్యూషన్ చెప్పడం, ఏదైనా సరే మానవతా దృక్పథంతో. కొంతమంది ఇండల్లో వయసు అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకు ఎవరు చూసే వాళ్ళు ఉండరు, అలాంటి వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళకు ఆర్థిక సహాయం చేయడం కూడా ఈ P4 విధానం. ఇదేమిటంటే మనసు ఉండాలంతే, డబ్బులున్న వారికి మనసు ఉండాలా, పేదవాళ్ళకు మంచి చేయాలనే ఆలోచన రావాలి. అదే చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం. ఎందుకంటే పేదవాళ్ళ కోసం ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు పేదవాళ్ళు. మనం చూస్తా అంటే అలాంటి వాళ్ళు కొంతమంది పెద్ద పెద్ద ఆ గ్రామంలో కొందరు పారిశ్రామికవేత్తలు ఉంటారు, డబ్బులున్న వాళ్ళు ఉంటారు, దేశ విదేశాల్లో కూడా స్థిరపడి ఉంటారు, అమెరికాలో ఉంటారు. అలాంటి వాళ్ళు తన గ్రామంలో కావచ్చు, తన ఊరిలో కావచ్చు, పేదవాళ్ళు ఎవరైనా ఉంటే మానవత దృక్పథంతో వాళ్ళని దగ్గరికి తీసుకొని వాళ్ళ కుటుంబంలో ఆర్థిక సహాయం చేయడం, వాళ్ళకు ఉపాధి హామీ కలిగడం కూడా ఈ P4 కింద ఉంటుంది. ఇది చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళకి తీసుకుంటే మంచి కార్యక్రమం ఇది. ఎందుకంటే ఎంతోమంది డబ్బులు ఉన్నారు, సంపాదిస్తున్నారు, ఎవరు ఏమి ఎతకపోవట్లేదు. దీని మీద చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే ఒక మాట కూడా అంటున్నారు. ఏమని అంటే చూడండి, మానవత్వంతో పనిచేద్దాం, అంతా ఏదో ఒకరోజు చనిపోయే వాళ్ళమే, ఎవరు శాశ్వతం కాదు, అలా ఉంటామనుకుంటే భ్రమలో ఉన్నట్లే. కొందరు జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటారు, మరికొందరు దుర్వినియోగం చేసుకుంటారు. మనకేమి పాస్పోర్ట్ లేదు, ఎంత సంపాదించినా దాన్ని అక్కడికే వదిలిపెట్టి పోవాల్సిందే. అందుకే చనిపోయాక కూడా 10 మంది గుర్తుంచుకునేలా పనిచేయాలి. దానికోసమే మానవ జన్మ, అది శాశ్వతం, మానవత్వంతో పనిచేద్దాం. చూడండి, చంద్రబాబు నాయుడు గారు అదే అంటున్నారు. ఎంత సంపాదించినా ఒకరోజు చనిపోవాల్సిందే, అలాంటప్పుడు మనం దాన్ని ఏమి ఎత్తుకొని పోలేము, ఆస్తుపాస్తులు వదిలి వెళ్ళిపోవాల్సిందే. అందుకే మనం శాశ్వతంగా మానవత్వంతో పనిచేద్దాం, పేదవాళ్ళకు హెల్ప్ చేద్దాం అనేది కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క కోరిక అండి. మనసున్న వారి కోసమే P4 అమలును 3 నెలలకు ఒకసారి ముగింపు చేద్దాం, ఆడబిడ్డల ఆర్థిక అభివృద్ధికి పథకాలు అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. ఎవరిని బలవంతం చేయడం లేదని, ఇది మనసున్న వారి కోసం ఏర్పాటు చేసిన పథకమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. P4పై ఉగాది రోజున సంకల్పం తీసుకున్నాం, ఇప్పుడు పూర్తి స్థాయిలో అమలు ప్రారంభించాం. P4 అమలుపై ఇంకపై రోజు సమీక్షిస్తాం, 3 నెలలకు ఒకసారి ముగింపు చేస్తాం, ఎవరెలా పనిచేస్తారో తెలుసుకుంటామని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారండి. ఈ P4 అనేది ఎవరిని బలవంతం చేసే కార్యక్రమం ఏం కాదు, ఇది ఎవరైనా చేసుకోవచ్చు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు చూడండి, P4 మానవత దృక్పథాన్ని చేసే స్వచ్ఛంద కార్యక్రమం. ఇందులో బలవంతం లేదు, పాల్గొన్న వారికి గొప్ప తృప్తి కలుగుతుంది అనేది కూడా చేస్తున్నారండి. ఇది చూసుకుంటే మన చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో 250 కుటుంబాలను ఆయన దత్తత తీసుకున్నాడు. ఎందుకు అక్కడ ఉండే
కుప్పంలో ఉండే 250 కుటుంబాలను దత్తత తీసుకొని ఆ కుటుంబాలకు అన్నీ ఏమి కావాలనో అది చేస్తూ ముందుకు పోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఒక ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆయన చూసి ఎంతోమంది మానవతా దృక్పథంతో మనసున్న మహారాజులు ఎంతోమంది వచ్చి తన గ్రామాల్లోనే డెవలప్మెంట్ ఒక సైడు, ఉద్యోగాలు ఒక సైడు, పేదవాళ్ళని దగ్గర తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు. అందరూ ఏమనుకో P4 అంటే ఏం లేదు, ఇదేంది అదేంది అంటారు కొంతమంది వైసీపీ వాళ్ళు. వాళ్ళకు బుద్ధి జ్ఞానము లేదు, వాళ్ళకు చదువు సంధ్యలు ఉండవు. అలాంటి వాళ్ళకు P4 అంటే తెలియదు. మినిస్టర్లుగా పనిచేసిన అమ్మటి రాంబాబే అంటాడు P4 అంటే ఏంది, ఇది ఏంది P4 అంటే, ఎవరు వస్తారు ముందుకని. మంచి ఆలోచన పెట్టుకొని చూస్తే ఎవరైనా సరే పారిశ్రామికవేత్తలు, పెద్దలు ఎవరైనా ముందుకు వస్తారు. ముందుకొచ్చి పేదవాళ్ళ కోసం పెట్టి ఈ P4 పథకాన్ని అమలు చేస్తారు. ఆర్థిక అసమానతలు తొలగిపోతాయి. ఇది మానవతా దృక్పథం చేసే కార్యక్రమం. శక్తి ఉన్న ప్రతి వ్యక్తి మరొకరు తోడ్పడాలి. నేటి బంగారు కుటుంబాలే రేపు మార్గదర్శకాలుగా మారాలి. 15 లక్షల బంగారు కుటుంబాలు టార్గెట్. నేను 250 కుటుంబాలను తీసుకున్నా. ఆదాయము మంచి మనసు ఉంటేనే ప్రజలకు సంక్షేమం ఇవ్వగలం. ఆడబిడ్డలు బయటకు వస్తే ఆర్థిక విప్లవమే. అందుకే ఉచిత బస్సులను ప్రవేశపెట్టామనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మరణం తర్వాత కూడా 10 మంది మనల్ని గుర్తుపెట్టుకోవాలి. అలా జీవించగలిగితే అంతకు మించిన స్వార్థకత మరొకటి ఉండదు. ఏమాత్రం మనసున్న P4 ఆచరణ సాధ్యమే అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 అమలుకు గురువారం మంగళగిరిలోని CK కన్సల్టెన్సీలో ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బంగారు కుటుంబ సభ్యులు, మార్గదర్శకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. చూడండి, ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క పేదవాళ్ళ కోసం పెట్టిన ఈ P4 అనేది చాలా మంచి కార్యక్రమం అండి. దీన్ని ఎవరైనా మనసున్న మహారాజులు ఎవరైనా దీన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. వాళ్ళ గ్రామాల్లో కానీ వాళ్ళ ఊర్లో కానీ డెవలప్మెంట్ చేయొచ్చు అనేది కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం అండి. ఈ P4లో చూస్తే ఆలోచన కాదు ఆచరణ గొప్పది. ఆలోచన రావడం కాదు, దాన్ని ఆచరణలో పెట్టడం అవసరమని మెగా సంస్థ యజమాని కృష్ణారెడ్డి అన్నారు. నాది కృష్ణా జిల్లా. చూడు, మెగా కృష్ణారెడ్డి గారు కూడా దీంట్లో పాల్గొన్నారు. వాళ్ళ గ్రామంలో చేస్తున్నారు. ఇంకా చూస్తే పేదరిక నిర్మూలనకు చిరు ప్రయత్నము. P4 ఫౌండేషన్ చైర్మన్ కుటుంబరావు మాట్లాడుతూ P4 అనేది స్వచ్ఛంద కార్యక్రమం. పేద విద్యార్థులకు ట్యూషన్ చెప్పడం కూడా P4లో భాగమే అని అంటున్నారు. చాలామంది పారిశ్రామికవేత్తలు కూడా చాలా వస్తున్నారు. ఇది ఏమిటంటే చరిత్ర తిరగరాస్తుంది ఈ P4 కార్యక్రమం అనేది. కాబట్టి ఎంతోమంది పేదోళ్ళకు చూడండి, చాలామంది ఉన్నారు ఈ P4లో భాగస్వాములై పేదవాళ్ళని వాళ్ళ గ్రామాల్లో కూడా దత్తత తీసుకోవడం. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క డ్రీమ్ ప్రాజెక్టు. ప్రతి ఒక్కరూ మనసున్న మహారాజులు ఎవరైనా సరే తన గ్రామంలో ఉండే పేద కుటుంబాలను దత్తత తీసుకొని వాళ్ళకు ఆర్థికంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, జాబు పరంగా కావచ్చు హెల్ప్ చేసి, లేదు తన గ్రామంలో ఉండి నీటి సౌకర్యం కానీ, డ్రింకింగ్ వాటర్ సౌకర్యాలు కానీ అలాంటివి కూడా చేస్తే తన మానవత్వం పెంచుకుంటారని, వాళ్ళ పేరు పూర్తి స్థాయిలో స్థిరస్థాయిగా నిలిచిపోతుందని ఈ P4 కార్యక్రమం ద్వారా అందరికీ కూడా మంచి పేరు వస్తుందనేదే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.